పండన్న మూడో పెళ్లి స్పెషల్. ఇద్దరు భార్యలు కలిసి చేశారు. ఇదేం సినిమా స్టోరీ కాదు, రియల్ స్టోరీ. విన్నంతనే ఉలిక్కి పడటమే కాదు, ఇలాంటిది సాధ్యమా అనుకోవచ్చు, కానీ ఇది నిజంగా నిజం. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ తాము అనుకున్న దానికోసం తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేసేశారు. అంతేనా, భారీ ఏర్పాట్లు చేశారు, కార్డులు కొట్టించారు, ఫ్లెక్సీలు తయారు చేయించారు. ఎందుకిలా, ఎక్కడ జరిగింది ఈ చిత్రం అన్న వివరాల్లోకి వెళ్తే, పెళ్లి పెద్దలుగా మొదటి రెండు భార్యలు కలిసి తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేసిన ఆసక్తికర ఉదంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం వాట్సాప్లో వైరల్ అయిన ఫోటోలు సమాచారంతోనే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విషయం వెల్లడైంది. దీంతో వారు ఎంట్రీ ఇవ్వడంతో మిగిలిన వివరాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని పెదబయలు మండలానికి చెందిన కించూరు గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తికి 2000లో పార్వతమ్మ అనే మహిళతో పెళ్లి జరిగింది. అయితే వారి సంతానం కలగలేదు. దీంతో పిల్లల కోసం మొదటి పెళ్లి జరిగిన 5 ఏళ్ల తర్వాత అంటే 2005లో అప్పలమ్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 2 ఏళ్లకు వీరికో అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు. దీంతో మొదటి రెండో భార్య అనుమతి తీసుకున్న పండన్న తాజాగా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా పిల్లల కోసం. భర్తకు ఇష్టమైన పిల్లల కోసం ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి మూడో పెళ్లి చేయించారు. ఇందుకోసం సంప్రదాయబద్ధంగా ఎలా అయితే పెళ్లి నిర్వహిస్తారో అలానే చేశారు. పెళ్లి కార్డులు కొట్టించి వివాహ మహోత్సవాన్ని పూర్తి చేశారు. జూన్ 25న ఈ పెళ్లి జరిగిన వైనం బయటకు వచ్చింది. పెళ్లి వేళ కొట్టించిన ఫ్లెక్సీల్లో కాబోయే భార్య భర్తలిద్దరి భారీ ఫోటోలతో నడుమ మొదటి రెండో భార్య ఫోటోలతో కలిపి తయారు చేయించిన వైనం ఆసక్తికరంగానే కాదు, వైరల్ గా మారింది. భర్త ఇష్టం కోసం ఇద్దరు భార్యల త్యాగం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.